హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి ఈరోజు శ్రీరామనవమి కదా, శ్రీరామనవమి స్పెషల్గా ఈరోజు పానకం, వడపప్పు, ఇంకా అటుకుల పాయసం కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఎలా చేయాలంటే ఫస్ట్ మనము పానకం తర్వాత నెక్స్ట్ చేసుకుందాము. ముందుగా వడపప్పు ప్రిపేర్ చేసుకుందాము. వడపప్పు పానకం మస్ట్గా మనము శ్రీరామనవమి రోజు చేసుకోవాలి. సో ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్యారెట్ తురుము పెట్టుకున్నానండి. క్యారెట్ తురుము పెట్టుకొని, మనము వడపప్పు అంటే పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకి కొద్దిగా పెప్పర్ పొడి కావాలంటే పెప్పర్ పొడి వేసుకోవాలి. కొంచెం కారం అన్నమాట, కారం కోసము కొద్దిగా పెప్పర్ పొడి వేసుకోవాలి. కారం కూడా వేసుకోవచ్చు, నేనైతే పెప్పర్ పొడి వేస్తాను. సో ఇలా పెప్పర్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి వడపప్పు రెడీ అవుతుంది. మరి ఈ వడపప్పు అయితే చాలా బాగుంటుంది. మరి నచ్చితే లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వడపప్పు రెడీ అయింది. ఈ వడపప్పు మనము సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని నైవేద్యంగా పెట్టుకుందాము. నెక్స్ట్ పానకం ఎలా చేయాలో చూద్దాము. పానకంకి ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే కరిగిపోతుంది. కరిగించుకున్న బెల్లంని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. మరి పానకానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే తులసాకులు, నిమ్మరసం, మిరియాల పొడి, ఇలాచి పొడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కరిగించిన బెల్లంలో సాల్ట్ వేయకూడదండి, వాటర్ వేసుకోవాలి. మనకి వాటర్ కన్సిస్టెంట్ ఎంత ఉంటుందో చూసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. చూసుకొని ఒక 1 కప్పు బెల్లం కరిగించిన వాటర్లో ఒక 2 కప్స్ నార్మల్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మిరియాల పొడి, ఇలాచీ పొడి వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది అన్నమాట, మెల్ట్ అయిపోతుంది, మనము ఉండలేము ఉండదు. సో ఈ విధంగా మనము మిరియాల పొడి, ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత మనము ఈ లెమన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. నిమ్మరసం వేసుకొని లాస్ట్గా తులసాకులు వేసుకోవాలండి. మనం తులసాకులు లేకపోతే పుదీనాకులు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. సో ఇప్పుడు తులసాకులు కానీ పుదీనాకులు కానీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పానకం రెడీ అండి. పానకం చాలా ఈజీ కదా. బెల్లం బాటిల్లో ఈ పెప్పర్ పొడి, ఇలాచీ పొడి, తులసాకులు ఇవన్నీ వేసి లాస్ట్గా కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఆ కొబ్బరి తాగేటప్పుడు కొబ్బరి తగులుతూ, ఆకులు తగులుతూ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు పానకం రెడీ అవుతుంది. ఈ పానకం కూడా ఈ ఎండలకి చాలా చలువ చేస్తుందండి, వడపప్పు కానీ పానకం కానీ. నెక్స్ట్ అటుకుల పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. అటుకుల పాయసం మన ఆప్షన్ అండి, కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే 3 ఐటమ్స్ అవుతాయని చెప్పి అటుకుల పాయసం కూడా ఎక్స్ట్రా చేశాను. సో అటుకుల పాయసంకి అటుకులు ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాష్యూ ఫ్రై చేసుకోవాలి. గీలో క్యాష్యూ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ ఉంటే వేసుకోవాలి. నేను క్యాష్యూ మాత్రమే వేసాను.
సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి అటుకుల్లో బెల్లం వేసి కరిగించుకున్న బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ మిక్స్ని మనం క్యాష్యూ ఫ్రై అయింది కదా, ఈ క్యాష్యూ ఫ్రైలో ఈ అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇంకో సైడు మిల్క్ బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ బాయిల్ అయినటువంటి మిల్క్ని కూడా ఈ అటుకులు క్యాష్యూ ఈ మిశ్రమంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నేను కొద్దిగా వేసుకున్నాను. చూసుకోవాలి, కన్సిస్టెన్సీ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం మిల్క్ వేసుకోవాలి. అంటే అది తినే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఎలా కావాలంటే అలాగే లూజ్గా కావాలంటే మిల్క్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే లూజ్గా ఉంటుంది. లేదు గట్టిగా కావాలి అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం మిల్క్ వేసుకుంటాను. సరిపడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ఈ విధంగా ఇంకొంచెం మిల్క్ వేసుకొని బాగా చూసుకొని కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా బాగా వస్తుంది, ఇలా మీడియంలో వస్తుంది అన్నమాట. సో ఇలా చేసుకుంటే మనకు అటుకుల పాయసం కూడా రెడీ అయింది. సో ఈ 3 ఐటమ్స్ వడపప్పు, పానకం అండ్ అటుకుల పాయసం, ఈ 3 ప్రిపరేషన్ చూసాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.